కోట మండలం చిట్టేడు గ్రామంలో గూడూరు నియోజకవర్గ జనసేన నాయకుల చేతుల మీద జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిట్టేడు గ్రామానికి చెందిన అనిల ఆధ్వర్యంలో గ్రామంలో జనసేన జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భారీ కేక్ ను అతిథుల మీదుగా కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా గూడూరు నియోజకవర్గ నాయకులు పేటేటి చంద్రనీల్, ముని గిరీష్, ఇంద్రవర్ధన్ కుమార్, సయీద్ నయీం, నెల్లూరు నాయకులు మల్లేశ్వరరావు, కిరణ్ కుమార్, చెక్క మనోహర్, కోట జనసేన పార్టీ నాయకులు అల్లంబాబు, చైతన్య, శివారెడ్డి, చిల్లకూరు మండల అధ్యక్షులు జమాల్ బాషా, చింతవరం జనసేన నాయకులు కొట్టే రాజేష్, సుబ్రహ్మణ్యం, మణి, భాస్కర్, రాజశేఖర్, కోటి హరీష్, వెంకటేశ్వర్లు, చంద్ర, శ్రీహరి, శ్రీను, కోటేశ్వరరావు, శశి, రూపేష్, హరీష్, భాను, భాస్కర్, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పనిని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. అదే మొట్టమొదటి విజయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పంచాయతీ నిధులన్నింటినీ కూడా మళ్లించి దేనికో ఈ స్కీములని, పథకాలని, ఓట్లేస్తారని గ్రామాల అభివృద్ధిని మూలపడేశారు. ఎంతసేపు అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళు ఓట్లు మనకు వేస్తారు, మనం ఎన్ని కోట్లు దోచుకున్నా కూడా మనం అడగరు అనేటువంటి ఒక దురుద్దేశంతో గత ప్రభుత్వం వ్యవహరించింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖలో అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. మన గ్రామ సభలలో గిన్నీస్ బుక్ రికార్డు తీసుకొచ్చారు. అదేవిధంగా నీటి మన పశువులకి నీటి తోటలు అయితేనేవి, అడవి బాట అయితేనేవి, దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి మన స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి మన గ్రామాల్లో అదేవిధంగా గిరిజనులకి రోడ్లు లేవు. ఈరోజు వారికి అడవి బాట అనే కార్యక్రమంతో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆయన ఆ గ్రామాలని విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు తీరుస్తున్నారు. మొన్నే 2వ దఫా ప్రవేశం. మన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి మనం ధైర్యంగా పోరాడాలి. మన సమస్యలు మనం చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి. అలాగే రోడ్లు ఇస్తున్నారు, రోడ్లు తర్వాత వెరల్ రోడ్డు కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నారు. అలాంటివన్నీ మన కార్యకర్తలు ఎవరున్నారో, ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చేయించుకోండి. ఈ జెండా నుంచి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో ఇలాగే జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే రాబోయే రోజుల్లో ఒక మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, ఒక పంచాయతీ ఎలక్షన్ కానీ ప్రతి దానిలో మన కూటమి ప్రభుత్వం ఇది. ప్రతి దానిలో అందరూ పాల్గొని విజయవంతం చేసి ప్రతి దానిలో కూడా మన ఎలక్షన్స్ లో గెలవాలని చెప్పి, ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా